వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకకు పిఠాపురం చిత్రాల సిద్ధమైంది. సాయంత్రం జరగనున్న బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. ఇక ప్రతి ఇంటి నుంచి ఒకరు వచ్చేలా ప్లాన్ చేశారు. జన సైనికులు ఇంటింటికి వెళ్లి సభకు రావాలని ఆహ్వానించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం, నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి కానుండడంతో జనసేనలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. పిఠాపురం పుష్కర సభలో పవన్ కళ్యాణ్ తన ఫ్యూచర్ ప్లాన్ ఆవిష్కరిస్తారా? జనసేన రోల్ ఎలా ఉండబోతుంది? ఇకపై టీడీపీ వైసీపీ స్థాయిని దాటి జనసేన బలపడుతుందా? ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మస్తాన్ రావు గారు, అనలిస్టు, అదేవిధంగా రేగడి లక్ష్మీనారాయణ గారు వైసీపీ నుంచి, అదేవిధంగా ఆర్కే సాగర్ గారు జనసేన తెలంగాణ ప్రచార కార్యదర్శి, అదేవిధంగా మురళీకృష్ణ గారు ఉమ్మడి జిల్లా కృష్ణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, రైట్, ఉమ్మడి కృష్ణ జిల్లా, సారీ, రైట్. ముందుగా మస్తాన్ రావు గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. యా, ఒక్క మాటలో చెప్పండి, జనసేన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే 2014 మార్చి 14 స్థాపించినటువంటి పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించబోతున్నారు. దాదాపు 2019లో ఓడిపోయినటువంటి పార్టీ ఇప్పటికీ అంచెలంచెలుగా ఎదిగింది. రాష్ట్ర శాసనసభలో కూడా ఇది 2వ అతిపెద్ద పార్టీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో ఓవరాల్ గా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎలాంటి రోల్ పోషిస్తుందంటారు? సార్, జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు గుడ్ మార్నింగ్. ఇప్పుడు జనసేన పార్టీ ప్రయాణిస్తున్న తీరు చూస్తే అది రోజు రోజుకి నిర్వీకృత ఉత్సాహంతో పైకి దిగుతున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. మనం పరిణామ క్రమం అంతా చూస్తే మనం చెప్పచ్చు. 2014 ఎన్నికల సందర్భంగా ఎవరికి సపోర్ట్ చేయకుండా, అంటే పార్టీ పెట్టిన తర్వాత 2014లో తొలిసారిగా అటు బీజేపీ టీడీపీకి మద్దతు పలికి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రాజకీయ లబ్ధి, అంటే ఆ తర్వాత అధికారంలో వచ్చినప్పటికీ కూడా ఆయన కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పదవులు పొందే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ పదవులు తీసుకోని పరిస్థితుల్లో అలా ముందుకెళ్ళింది. ఆ తర్వాత 2019లో అటు తెలుగుదేశం బీజేపీతో విభేదించడం జరిగింది. ఆ తర్వాత 170 స్థానాల్లో పోటీకి వెళ్ళినప్పటికీ కూడా కేవలం ఒక స్థానం మాత్రమే గెలుచుకొని పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఘోరమైన ఓటమి చవిచూసిన పరిస్థితి. అంటే ఇక జనసేన పార్టీ మూసేసుకోవటమే ఇక ఇంతటితో అయిపోయింది, ఈ పార్టీకి మనుగడ లేదు, ఈ పార్టీని నడిపే నాయకత్వ సమర్థత పవన్ కళ్యాణ్ కి లేదు అని చెప్పేసి చాలా మంది భావించారు. రాజకీయాల్లో అది సహజంగా జరుగుతోంది. ఏంటంటే జనరల్ గా ఎన్నికల్లో రాజ్యాధికారం కోసమే పయనిస్తారు కాబట్టి రాజకీయ పార్టీలు ఆయన ఆ విధంగా ఘోరమైన ఓటమి చెవి చూడటం అనేది ఇక ఆయన పైన అయిపోయింది. సో ఆయన అక్కడి నుంచి ఆయన పోరాటాన్ని మరింత ఉధృతం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే కింద పడ్డా కూడా రబ్బరు బంతి ఏ విధంగా వెనక్కి వస్తుందో ఆ విధంగా ఉవ్వెత్తున లేచినట్టు 2024 ఎన్నికలకి ఆయన మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమితో, అటు బీజేపీ టీడీపీతో జట్టు కట్టడం, ఆ తర్వాత ఆ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక సిద్ధాంతంతో ముందుకు వెళ్ళి ఆయన విజయం సాధించిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. దేశ రాజకీయాల్లో ఎక్కడ కూడా ఓడిపోయిన పార్టీ ఈ విధంగా 21 స్థానాలు పోటీ చేసిన 21 స్థానాలు అన్ని స్థానాల్లో గెలిచిన పార్టీగా ఒక చరిత్ర సృష్టించిన విధానం కూడా మనం ఇక్కడ కనిపిస్తాం. ఎందుకంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చూసినట్లయితే మనకి శాసనసభలో 1 స్థానం మాత్రమే ఉంది. అది కూడా ఆ తర్వాత కాలంలో ఆయన వైసీపీ వైపు వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రోజు 21 అసెంబ్లీ స్థానాలు, అంటే అసెంబ్లీలో అడుగు పెట్టగలిగింది. అదేవిధంగా లోక్సభలో 2 స్థానాలు పోటీ చేస్తే అక్కడ అడుగు పెట్టగలిగింది. అదేవిధంగా శాసన మండలిలో ఈ రోజు నాగబాబు గారితో కలిసి ఎన్నికైనట్టు నిన్నే వచ్చింది కాబట్టి 2 స్థానాలు, అంటే శాసన మండలి. చట్టసభలకు సంబంధించి కేవలం రాజ్యసభలో మాత్రమే అది అడుగు పెట్టాల్సిన పరిస్థితి. సో అదేవిధంగా అప్పటికి ఇప్పటికి ఏంటంటే జనసేనకి ఒక పార్టీ సింబల్ కూడా లేదు గతంలో. ఇప్పుడు ఆ సింబల్ కూడా ఎన్నికల సంఘం అధికారికంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడంతో దానికి ఒక గ్లాస్ అనేది అధికారిక చిహ్నంగా కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, సరే ఒక్కటి అప్పీల్ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలతో వచ్చి చరిత్ర సృష్టించిన పరిస్థితిలో నుంచి ఆయన పరిపాలన వైఫల్యం చెందారు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అరాచకాలకు ఒడిగట్టారు, అవినీతి మయమైపోయింది అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్లారో ఆయన అధపాతాలను తొక్కేస్తా అంటూ ఆయన ఉధృతంగా ఆయన విపరీతమైన ఒక అగ్రెసివ్నెస్ తో ముందుకు వెళ్లిన పరిస్థితుల్లో విజయం సాధించారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆత్మరక్షణలో పెట్టారు. అదేవిధంగా అసెంబ్లీ కూడా రాలేని పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ఆయన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనిన్నారో వాళ్ళందరినీ కూడా
ఓటమి చెందారు. అది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు, ఎలా అయినా జరిగి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేట్ కూడా తాకలేరు అని ఎవరైతే అన్నారో వాళ్ళందరూ కూడా, ఆ నాయకులందరూ కూడా ఆయన పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఆయా నియోజకవర్గాల్లో ఓటమి చెందిన పరిస్థితి కూడా ఇక్కడ చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ 2029కి జనసేన పార్టీని ఏ విధంగా వైఎస్ఆర్సీపీకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈయన తయారు చేస్తారనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ, వారి పరిపాలనలో భాగంగా కానీ, వాళ్ళ యొక్క రాజకీయ వ్యూహాల్లో భాగంగానే అనేక కేసులు కూడా చుట్టుముట్టిన పరిస్థితి. అవినీతి కేసులు కావచ్చు, కేసులు కావచ్చు, అటు సోనియా గాంధీ గారి దగ్గర నుంచి అన్ని కూడా పెట్టినప్పుడు ఈయన అలాంటి కేసులు ఏమీ లేని వ్యక్తిగా, ఒక మచ్చలేని నాయకుడిగా ఉన్నాడు, జనసేనని ఒక వినూత్నంగా నడుపుతున్నాడు అనే దీనిలో ఆయన ఏ విధంగా వీటికి ప్రత్యామ్నాయంగా తీర్చిదిద్దుతారు జనసేన అనేది కూడా ఈ రోజు ఆయన ఉన్న తేటతల్లం చేస్తారు, భవిష్యత్తు ప్రణాళికని ప్రకటిస్తారనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అనేది నేను చెప్తాను. రైట్ రైట్ లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయ ప్రస్థానంపై, జనసేన రాజకీయ ప్రస్థానంపై ఏం చెప్తారు? అంటే అక్కడ ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండడం, అదేవిధంగా నాగబాబు ఎమ్మెల్సీ ఎన్నికై ఇప్పుడు మంత్రి కాబోతుండడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే భవిష్యత్తులో మీ పార్టీని బలంగా ఢీకొట్టబోయే పార్టీ జనసేన అంటే ఒప్పుకుంటారా? సందీప్ గారు, మీకు ప్యానల్ జీ తెలుగు న్యూస్ వీక్షలకు యాజమాన్య గారు హృదయపూర్వక నమస్కారం అండి. జనసేన పార్టీ 2014 మార్చి 14 చూస్తే ఈ రోజుకి జనసేన పార్టీ పెట్టిన విధానం, పవన్ కళ్యాణ్ గారు రోజున పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాలకి అధికారం రావాలి, ఎప్పుడు అధికారం చూడనటువంటి జాతులకి అధికారం అందించాలని ఒక లక్ష్యంతో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. కాలక్రమేణా అవన్నీ కూడా ఏమైనాయి అంటే ఆయన ఒక 7 సిద్ధాంతాలు తీసుకొచ్చాడు. ఆ 7 సిద్ధాంతాలు కూడా మరి 7 కొండల వరకు అబ్జెప్పిస్తున్నట్టున్నారు. అవంతా కొండెక్కేసి గోవింద నామస్మరణం అయిపోయినాయి. ఎందుకంటే మనం పెట్టుకున్న సిద్ధాంతాలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి ఆ రాజకీయాలు వేరు. అంటే మనం రాజకీయాల్లో ఏదైనా చేయొచ్చు, రాజకీయ అవసరాల కోసం మనం ఎంతకైనా దిగజారిపోవచ్చు. ఒక రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి ఆత్మ అభిమానాన్ని, మనకున్నటువంటి పౌరుషాన్ని, మనకున్నటువంటి విధానాన్ని, సిద్ధాంతాలను కూడా తాకట్టు పెట్టచ్చు అని ఎవరు బట్టి నేర్చుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని బట్టి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక పార్టీ సిద్ధాంతం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ పార్టీగా ఏర్పడినప్పుడు వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు. వాళ్ళ ఆ సిద్ధాంతంతోనే ఈ రోజున దేశం మొత్తం మీద కూడా ఆయా రాష్ట్రాలని వాళ్ళ చేతిలోకి తీసుకొచ్చి వాళ్ళపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆయా నమ్ముకున్న సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎక్కడ కూడా వాళ్ళ సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళకున్నటువంటి సిద్ధాంతం ఏదంతో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 15 సంవత్సరాలు అవుతా ఉంది. క్రమంలో మొన్ననే 12వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా మేము చేసుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆయన ఒక సిద్ధాంతం, తను నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో, తన తండ్రి పరిపాలన కన్నా నేను ఎక్కువ పరిపాలించాలి, ప్రజలకి మన్నలను పొందాలి. తన తండ్రి ఏ విధంగా అయితే ప్రజలు దేవుడిలాగా భావించి ప్రతి ఒక్క దేవుడి పూజకథలో ఆయన తండ్రి పట్టం పెట్టుకుని పూజిస్తూ ఉన్నారు, అలాగే నాకు కూడా ఆ రకంగా అటువంటి కీర్తి ఉండాలి, నేను ఆ రకమైనటువంటి పరిపాలన అందించాలి, పేద బడుగు బలహీన వర్గాలకి, పీడిత వర్గాలకి అందరికి కూడా మరి ఏదైతే విద్యా వైద్యాన్ని మరి ఉచితంగా అందించాలి, వాళ్ళని డెవలప్ చేయాలి, రాష్ట్రాన్ని వాళ్ళకి అనుకూలంగా మరి ఆ ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా ముందుండి ఈ రోజున 6,40,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు క్రియేట్ చేసినటువంటి మొట్టమొదటి సీఎం. చూడండి, ఎవరు కూడా ఒక 4 సంవత్సరాలు నేను విజనాన్ని 4 సార్లు నేను సీఎం అయ్యాను, 4 సార్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విజనరీ కూడా 34,000 ఉద్యోగాలు మాత్రం ఇచ్చారండి. మీరు రికార్డ్ కావాలంటే గూగుల్లో కొట్టండి. అటువంటి మరి అమిత సాధ్యం కనేటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు
2 సంవత్సరాలు కరోనా పాండమిక్ లో కూడా అటువంటి మంచి పరిపాలన అందించారు. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి గురించి మనం వస్తే ఆయన నమ్ముకునే సిద్ధాంతాలు పక్కన పెట్టేశారు. ఈ రోజున నేను సెక్యులరిజం అని చెప్పారు. నాకు తెగువారికి ఉన్నటువంటి ఆశయ సాధన ఉందన్నారు. నేను అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్తా, బాబు గారికి ఉన్నటువంటి ఐడియాలజీని తీసుకెళ్తా, నేనేమో ఫలానా అని స్వతంత్ర సమరయోధుల పేర్లు అందరూ చదివిస్తారు. ఆయన వాడుకలేనటువంటి స్వతంత్ర సమరయోధులు ఎవరు లేరని నేను అనుకుంటా. కానీ ఈ రోజు నేను చెప్తా ఉన్నారు, నేను సనాతన ధర్మాన్ని, సనాతన హిందువుల కోసం పరిరక్షణ కోసం వచ్చినటువంటి కలియుగంలో 10 దశావతారం నేను వ్యక్తిని, నేను కలియుగం గురించి పుట్టిన దేవుణ్ణి, నేనే దేవుణ్ణి అని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటున్నాం. అంటే పార్టీ పెట్టినప్పుడు బడుగు బలైన వర్గాలు గుర్తుకొస్తారు, పార్టీ పెట్టినప్పుడు మన సిద్ధాంతాలు గుర్తుకొస్తాయి. కానీ అధికారం రావాలి, మనం ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎవరు కాలేని మొక్కేస్తాం, ఎవరికైనా శాస్త్రంగా ఇంకా దండం పెట్టేసి అయ్యా మీరు లేకపోతే నేను ఎమ్మెల్యేగా గెలవలేను, కనీసం వార్డు నెంబర్ కూడా నాకు ఓట్లేరు, ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం లేదు, నేనేదో 2008లో అప్పుడు అన్నయ్య ప్రీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు నేను యువత అధ్యక్షుడిగా మరి తిరిగి లక్ష్మీనారాయణ గారు మళ్ళీ మాట్లాడతాం. అయిపోయిందండి, సందీప్ గారు అయిపోయింది. సో అటువంటి తరుణంలో ఏదో ముక్కుమూలికి మరి అక్కడ అమిత్ షా గారు, మోడీ గారు ఆశీర్వాదాలు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క అండదండలతో ఏదో ఎమ్మెల్యే అయ్యారు. వాళ్ళు ఇచ్చిన వేసారు ఒక డిప్యూటీ సీఎం అని ఒక ముష్టి వేస్తే దాన్ని తీసుకుని నేను ఒక డీసీఎం అని చెప్పి ఆయన వెళ్తా ఉన్నాడు. కానీ జనసేన వల్లనే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఒప్పుకుంటారా సార్? ఏమి కాదండి, ఈ రోజున టీడీపీ పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, టీడీపీ పార్టీ వల్ల వాళ్ళు సీట్లు గెలుచుకున్నారు. మీ వైసీపీ నేతలు అన్నారు కదా, మీ వైసీపీ నేతలు అన్నారు కదా, అంటే లక్ష్మీనారాయణ మీ వైసీపీ నేతలు అన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి వల్ల టీడీపీ గెలిచింది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, నారా లోకేష్ గారు మినిస్టర్ అయ్యారు అని చెప్పి వాళ్ళ మినిస్టర్లతో వాళ్ళ ఎమ్మెల్యేలతో మీరు స్టేట్మెంట్ ఇప్పించండి, మేము ఒప్పుకుంటాం. ఓకే, రైట్. మనతో పాటు శుంకర కృష్ణమేర్ గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు జాయిన్ అయ్యారు. కృష్ణమేర్ గారు నమస్కారం అండి. నేను మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గరికి వచ్చే కంటే ముందు ఒకసారి మురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. మురళీకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, జీ తెలుగు న్యూస్ యాజమాన్యానికి మరియు జీ తెలుగు న్యూస్ అభిమానులకి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మరి జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు పిఠాపురం చిత్రాలలో జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభకు అంగరంగ వైభవంగా ఒక రాజకీయ సభలా కాకుండా ఒక వేడుకలాగా మరి లక్షలాది మంది జన సైనికులు కానివ్వండి, వీర మహిళలు, జనసేన పార్టీ శ్రేణులు లక్షలాదిగా తరలి ఈరోజు ఒక పండగ వాతావరణంలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి మాట వాస్తవం. మరి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వర్గాలను అన్నింటినీ కూడా మరి ఒక్కొక్కటి చక్కబెడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూ మరి ఈనాడు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మరి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి దిశగా మరి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఏదైతే ఈ రోజు ఎన్డీఏ కూటమిలో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ కూడా చాలా సరిదిద్దుకుంటూ రాష్ట్ర పరిస్థితి అభివృద్ధిని మెరుగుపరుచుకుంటూ ఈ రోజు మరి పరిపాలన సాగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాష్టికాలు ఇప్పుడు సార్ అంటున్నారు, ప్యానెల్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అని చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏం చెప్పారు? ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ వేసి నిరుద్యోగ యువతకి జాబ్ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మరి ఏ సంవత్సరంలో కూడా జనవరిలో ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ వేసి నిరుద్యోగ యువతకి జాబ్ కల్పించిన అవకాశం ఎక్కడన్నా చూసారా?
ఒక్క ఉద్యోగ అవకాశం ఎక్కడైనా కల్పించారా? మన జనవరి 1 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? జాబ్ క్యాలెండర్లు అంటే పీజీ చదివి జనవరి 1 లక్ష్మీనారాయణ గారు పీజీ చదివి పిహెచ్డీలు చదివి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు ప్రతి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి జాబ్ మీరు గత 5 సంవత్సరాలుగా మీరు పరిపాలించిన 5 సంవత్సరాలుగా మీరు పరిపాలించినప్పుడు 5 సంవత్సరాలుగా మీరు చేసింది ఏది? మీరు చేసిన నిర్వాహకం ఎక్కడుంది? ఎటువంటి జాబ్ క్యాలెండర్ మీరు ఆవిష్కరించారు? ఉద్యోగాలు యువతకి, నిరుద్యోగ యువతకి మీరు ఎటువంటి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు? ఈ 5 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు మీరు? డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసిన యువతకు మీరు వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించి నెలకు 5,000 రూపాయలు ఎటువంటి ఇబ్బందులకి గురి చేశారు నిరుద్యోగ యువతని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి రాష్ట్రాన్ని అతలకుతలం చేసినటువంటి మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరిగింది మీరు చెప్పాలి సమాధానం. అదేవిధంగా మరి ఎక్కడైనా సరే ఒక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడు కూడా ఒక అన్ఎడ్యుకేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అసెంబ్లీలో చూస్తున్నట్లయితే అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా అండి అవి? ఒక కుటుంబ సభ్యులు టీవీ ముందు కూర్చొని ఒక అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చలను వినగలిగినటువంటి సందర్భం ఉందా సార్? ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా టీవీ ముందు కూర్చొని సమావేశాల్లో చాలా పద్ధతిగా ఈ రోజు వీక్షిస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా మురళీకృష్ణ గారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. రైట్ రైట్ కృష్ణవేణి గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మీకు మీ పార్టీ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మీకు కూడా మీకు మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఇది. అంటే ఇది రాష్ట్రమే కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం ప్రపంచాన్ని సంబంధించి దానికి ఈ కార్యక్రమం అందరూ చూసే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సో ఓవరాల్ గా ఈ సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏం చేయబోతున్నారు? ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ ప్రసంగంలో? మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేదే సార్, క్యాడర్ లో నూతన ఉత్సాహం మళ్ళీ మొదలయ్యింది. ఎందుకంటే కొంచెం నైరాశ్యంతో ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. గ్రామ స్థాయి నుంచి కూడా జనసేన పార్టీ జెండా పట్టుకొని 11 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ గారి వెంట నడుస్తూనే, ఆయన అడవిజాడులో నడుస్తూ ఆయన ఆశయ సిద్ధాంతాల కోసం ప్రతి ఒక్క జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, నాయకులు కానీ అహర్నిశలు కష్టపడి పనిచేస్తేనే ఇవాళ 100% ప్రజల ఆశీర్వాదంతో 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే దేశ చరిత్రలో జనసేన మాత్రమే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతారని ఆశిస్తున్నామండి. ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా నిరుత్సాహపరిచేటువంటి వ్యాఖ్యలు అయితే చెయ్యరు. అంటే కూటమి తర్వాత కూటమి కూర్పు కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పడ్డటువంటి అవమానాలు కానీ, కష్టాలు కానీ చిన్నవి కాదండి. అంటే ఇటు పార్టీ నుంచి పడ్డారు, అటు ప్రత్యర్థుల నుంచి పడ్డారు, మాకు ప్రతిపక్షంగా ఉన్న పార్టీ నుంచి కూడా పడ్డటువంటి, మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీ నుంచి కూడా అవమానాలు ఫేస్ చేసినటువంటి ఏకైక నాయకుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. బహుశా ఆయన స్ఫూర్తే మాలో కూడా నిండుందేమో అండి. మేము కూడా ఇంటా బయట కూడా పోరాటమే మాది. ఇక్కడ మా పార్టీలోని పోరాటమే, బయట పార్టీలతోని పోరాటమే, అలాగే మాకు ప్రత్యర్థులతోని కూడా పోరాటమే. అంటే రాటు తేలినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే జనసేనలో మాత్రమే ఉంటారు. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధినేత ప్రజల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. ఎస్ సార్, ఇవాళ వైసీపీ ఎలా మాట్లాడుతుందంటే సార్, జనసేన అలాగే బీజేపీ, టీడీపీ కూటమిని కోర్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా కష్టపడ్డారు, ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా నిలబడ్డారనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మిత్రపక్షంగా ఉన్నటువంటి టీడీపీతో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వెళ్తూ ఉంటే ఈ రోజు పిలిచి ఏ రకంగా వైసీపీ అవమానాలు పాలు చేయడానికి చూస్తుందో అది కూడా భరిస్తూనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మాకు ముఖ్య ఎజెండా, మా కూటమి ఎజెండా ఏంటంటే ప్రజా సమస్యలు తీర్చడం, ప్రజల కోసం నిలబడడం మాత్రమే వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ప్రజల కోసం ఆవిర్భించినటువంటి పార్టీ జనసేన పార్టీ. అంటే ఇక్కడ ఒక విషయం కూడా చెప్పొచ్చు సార్, ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఎమ్మెల్యే అయ్యారు, ముష్టి డిప్యూటీ సీఎం అయ్యారు అనేసి. ఇది ఒక రకంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. మీకులాగా మీ జగన్మోహన్ రెడ్డి లాగా బాబాయిని లేపేసో లేకపోతే యూఎం ట్యాంపరింగ్ చేసో
సీఎం అయినటువంటి పరిస్థితి కాదు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్లు ప్రజల కోసం నిలబడి అసెంబ్లీ గేట్ దాటినవనని ఇదే వ్యక్తులు కారుకోతలు కూశారు బయట. ఇవాళ అదే కారు హోరల మధ్య బయట పిచ్చోళ్ళ తిరుగుతున్నటువంటి పరిస్థితి వైసీపీ నాయకుల్లో నెలకొని ఉంది. రేపు పొద్దుట ఇదే డిప్యూటీ సీఎం గారు ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం ముచ్చి డిప్యూటీ సీఎం అని మాట్లాడుతున్నారండి. కానీ మమ్మల్ని ఏమైనా పర్వాలేదు, ప్రజల కోసం మేము భరిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ఎమ్మెల్యే గారికి ప్రజలు సీట్ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే 11 ఇచ్చి పంపిస్తే బయట పగల్బాలు పలుకుతున్నారు తప్ప ప్రజా గొంతే వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డికి లేదు సార్. రేపు పొద్దున్న పులివెందుల ఎమ్మెల్యే గారు జనసేన విషయంలో కూడా మీ పార్టీకి మీ పార్టీ అధినేతకు కృష్ణ గారు మీ పార్టీకి మీ పార్టీ అధినేతకు కూడా ఒక మూల సిద్ధాంతం అంటూ ఏమీ లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా, అలాంటి వారికి ఏం చెప్తారు? మా పార్టీకి మూల సిద్ధాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ సిద్ధాంతాలతో నడుస్తున్నటువంటి పార్టీ జనసేన పార్టీ సార్. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనుకోండి, ఎవరో పెట్టినటువంటి శివకుమార్ అనేటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చుకొని ఏలుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీకే తాడు బొమ్మడం లేదు, వాళ్ళ పార్టీకే దిశానిర్దేశం లేదు, వాళ్ళ పార్టీకే సిద్ధాంతాలు లేవు, ఎథిక్స్ లేవు, వాల్యూస్ లేవు. అలాంటి పార్టీలో పనిచేసి ఇంకా గళం వినిపిస్తున్నామని పిచ్చి మాటలు మాట్లాడడం, కారుకొత్తులు పీయడం వైసీపీ వాళ్ళకి చాలా మందికి అలవాటైపోయింది. అంబటి రాంబాబు కూడా అలాగే మాట్లాడుతున్నాడు సార్. మా పార్టీకి శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాడు ఏదో మాట్లాడుతూ. కానీ పార్టీ జెండా ఎలాగే ఎగరేయాలో తెలియనటువంటి ఒక ప్రబుద్ధుడు మా పార్టీకి శుభాకాంక్షలు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే సార్. అని మీరు తీసుకోండి. ఓకే, లక్ష్మీనారాయణ గారు. చెప్పండి. మొత్తం మీద 5 ఏళ్ల క్రితం పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఓడిపోయారు. అయినా నిరాశ చెందలేదు. రాజకీయాలకు పనికిరావంటే చాలా మంది అన్నా కూడా అసలు ఎక్కడ కూడా వెనుక అడిగే వేయనటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఆయన రేంజ్ మారిపోయింది. దేశ రాజకీయాలను శాసించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు అంటే మీరు ఒప్పుకుంటారా? నేను అదే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు రేంజ్ మారిపోయింది. ఆయన 2014లో పార్టీ పెట్టినప్పుడు ఓట్లు చేయకూడదు, నేను ఒక బలమైన బీసీ నాయకుడు దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి కాబట్టి నేను నరేంద్ర మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏ కూటమికి నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పారు. ఎస్, ఆ రోజున అందరూ అర్చించారు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు ఒక దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, ఒక బ్యాక్వర్డ్స్ నుంచి వచ్చినటువంటి కులాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి అందరూ సంతోషపడ్డారు. ఈ రోజు మీరు ఏం చేస్తూ ఉన్నారన్నా మీరే ఉన్నారు, పోరాడుతూ పోయేదేమో లేదు, ఏదో బానిస సంఖ్యలు తప్ప అని. ఈ యొక్క వాక్యాలకి ఎంతో మంది యువత ప్రేరణ పొంది పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమా డైలాగులు చెప్తా ఉన్నారే, ఆయన సినిమాలోనే కాదు బయట కూడా మంచి డైలాగ్ డెలివరీ చేస్తూ ఉన్నారని చెప్పి ఎంతో మంది అట్రాక్ట్ అయితే బానిసత్వానికి నువ్వు అలవాటు పడిపోయావు కదా. ఎవరికైతే బానిస బతుకులు వద్దన్నావో నువ్వు ఒక బానిసగా తయారయ్యావు, నువ్వు పెద్ద పాలేరయ్యావు, నీ వెనకతలు ఉండాలందరినీ చిన్న పాలేరులు చేసావు. ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర మోసెత్తి నీరు తాగి నువ్వు వాళ్ళకు ఉంపుడు గతిగా ఉండి నేనన్న మాటలు కాదండి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఏమని టీడీపీ వాళ్ళని నన్ను ఉంపుడు గతిగా చూస్తూ ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటో నాకు అర్థం కాల. టీడీపీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉంపుడు గతిగా చూశారండి. నేనేమో తోట చంద్రశేఖర్ ఆయన తోట తిరుమూర్తులు గారు ఉన్నారు. అయ్యా తోట తిరుమూర్తులు గారు, మీరు మన జాతి వాళ్ళు, మన కోపం పెట్ట మీకు లేదా పౌరుషం, మీరు టీడీపీ వాళ్ళ మోసెత్తి నీళ్ళు తాగడానికి మీకు లేదా, జాతిని పన్నంగా పెడతారా, అడ్డం పెడతారా, నిలువ పెడతారా అన్న వ్యక్తి ఈ జాతి పెద్ద ఈ రోజున ఇదే పాప జాతిని తీసుకెళ్లి ఎవరు మోసెత్తి నీళ్ళు తాగడానికి, ఎవరి కింద నీ టైం వచ్చినప్పుడు జరిగిందంటే మీ పార్టీ కార్యకర్తలు ఇక్కడ విలువ మీ గ్రామంలో కుక్కలు కొట్లాడి కొడతా ఉన్నారు టీడీపీలో మిమ్మల్ని. కుక్కలకేనా విలువ ఇస్తున్నారు కానీ మీకు ఇవ్వట్లా. ఏంటి మాట్లాడుతుంది జనసేన పార్టీ గురించి? ఒకసారి గ్రౌండ్ లో నువ్వు చూడు, మీ పార్టీ వాడికి ఎవరైనా విలువ ఇస్తున్నా? ఎయిడ్స్ పేషెంట్ హెచ్ఐవి వచ్చిన వ్యక్తికి కూడా విలువ ఉంది కానీ జనసేన పార్టీలోని కార్యకర్తకు విలువ లేదు. లక్ష్మీనారాయణ
ప్లీజ్ ఆర్గ్యుమెంట్ లక్ష్మీనారాయణ గారు. మీరు మాట్లాడాలి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలా? మాట్లాడి సరిపోతే ఓకే లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ కాంట్రవర్సీ లక్ష్మీనారాయణ గారు కాంట్రవర్సీ ప్లీజ్ లక్ష్మీనారాయణ కాంట్రవర్సీ వినాలి మీరు. సార్ ఇక్కడ వినమ్మా, ఇక్కడ కాంట్రవర్సీ కాదు, ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలకి వాళ్ళకున్న విలువ ఏంటంటే గ్రామ స్థాయిలో ప్రజల దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న విలువ ఏంటి? పార్టీ పట్టి 12 సంవత్సరాలు అవుతోంది. వినవయ్య మురళీకృష్ణ, విను 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 మీరు కంక్లూడ్ చేయండి లక్ష్మీనారాయణ, మీరు కంక్లూడ్ చేయండి. వినండి వినండి మీరు వినండి. నిన్న మొన్న మాట్లాడండి పెట్టి 12 సంవత్సరాలు అవుతా ఉంది. మన పార్టీ స్థితిగతులు ఏంటి? మన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్లు ఎవరు? మన పార్టీకి మండలాధ్యక్షులు ఎవరు? మన పార్టీ గ్రామ స్థాయి బూత్ లెవెల్లో ఓట్లకి క్యాడర్ ఎవరు? ఎవరికి ఏ స్థాయి పదవులు ఉన్నాయా? నువ్వు ఏదో గొట్టం కూడా మాట్లాడడానికి వస్తాను. విలువ ఇచ్చినట్టు ఇన్వెస్టర్ అగస్తం చేయొద్దు. మరి విను, నేను మాట్లాడలే. నేను వినాలి. నీ పాయింట్ ఆడకి కావాలి నువ్వు. ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయితే నువ్వు మాట్లాడే సోదన్నా మేము రానా? నీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడు. సోద మాట్లాడితే నువ్వు సోద చెప్తే మీ ఉన్నదికి వచ్చావంటే విను. సందీప్ గారు మీరు అన్నదంటే ఒక సగటు ఒక సామాన్య కార్యకర్త, ఒక జనసేన పార్టీ కార్యకర్త ఆవేదన. మీ విలేజ్ లో ఉంటాం మాకు తెలుసు, ఏం చెప్తుందో మాకు తెలుసు. మీ పార్టీ 12 సంవత్సరాలు అయ్యి మీరు గొప్పలు చెప్పుకొని తప్పలేదు. మీ పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణ మాట్లాడతా మ్యూట్ చేయండి సార్, లేదంటే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన వర్షం కూడా తీసుకుందాం. రైట్ లక్ష్మీనారాయణ ఆయన వర్షం తీసుకుందాం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. గ్రామాల్లో పంచాయతీల్లో పోసినటువంటి సీసీ రోడ్లు 1800 కిలోమీటర్లు మాత్రమే. మరి ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక 5-6 నెలల కాలంలోనే శ్రీ జనసేన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి గ్రామ పంచాయతీల్లో దాదాపు 4300 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. మరి సంక్రాంతి పండుగ వేదికగా పల్లె పండుగ కార్యక్రమం చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు గ్రామాల్లో జరుగుతా ఉంది. మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరి గ్రామాల్లో మంచి దగ్గర 33,000 దాకా పనులు మరి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మీ అధికారంలో ఎటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాలు చేశారు? మీరు పోసింది 5 సంవత్సరాల్లో 1800 సీసీ రోడ్లు పోశారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 4300 కిలోమీటర్ల సీసీ రోడ్లు పోశారు. ఇంకా నిర్మాణం జరుగుతా ఉన్నాయి కొన్ని. అంతేగాని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడి షెడ్యూల్ సార్ ఎప్పుడు మాట్లాడాలి తెలుసుకుని మాట్లాడు. మురళీకృష్ణ గారు నేను మీ దగ్గరికి వస్తాను, మీతో మాట్లాడతాను. లక్ష్మీనారాయణ గారు, మురళీకృష్ణ గారు బండి నడుపుకునే రైట్ మస్తారావు గారు. మరి గోకుల నిర్మాణం జరిగింది సార్. ఇప్పుడు చెప్పలేదండి 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి? పాయింట్ మాట్లాడుతుందాం. డిస్కషన్ వద్దు సార్. పాయింట్ మాట్లాడదాం అంటే ఈ రోజు మీ ఆవిర్భావ దినోత్సవం కోసం పెట్టిన డిబేట్ ఇది. పాయింట్ మాట్లాడదాం అంటే ముందు మీ పార్టీ ఆఫీసర్ నువ్వు సబ్జెక్ట్ తెలుసుకో. నీ నాలెడ్జ్ ఎంత ఉందో అక్కడ మాట్లాడదాం. లక్ష్మీనారాయణ కాంట్రవర్సీ దయచేసి కాంట్రవర్సీ వద్దు. రైట్ మస్తారావు గారు, మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎంచుకున్నటువంటి హిందుత్వ రాజకీయాలు ఏ మేరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారు ఆంధ్రప్రదేశ్ లో? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఈ 2024 గతంలో ఆయన ఫెయిల్యూర్ రాజకీయవేత్తగా ఉన్నారో 2024 వచ్చేసరికి ఆయన ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలా అంటే అటు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది. గుడివాడ అమర్నాథ్ గారు కానీ లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత చాలా శక్తివంతులుగా ఉన్నారు. ఆయన జిల్లాలో 2 స్థానాలు 11 స్థానాలు మొత్తం తెచ్చినా కూడా ఆయన వాళ్ళ బ్రదర్ ఆయన గెలిచిన. ఆయన ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తిరిగి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పేసి బహిరంగంగా చెప్పారు.
మనం చెప్పడం కాదు, ఆయన ఇంటర్వ్యూలో చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ ఒప్పుకోలేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి నడవడానికి బీజేపీ ఒప్పుకోలేదు. ఆయన రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చి నేను బీజేపీని ఒప్పిస్తాను అంటే అది క్వశ్చన్ మార్క్. అయినా కూడా ఆయన మళ్ళీ కేంద్రం దగ్గరికి వెళ్ళి బీజేపీ దగ్గరికి, లేదు సార్ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ఖచ్చితంగా మనం నడవాలని ఈ రోజు 164 స్థానాలు రావడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు మనమే కాదు భువనేశ్వర్ గారు కూడా చెప్పారు. చంద్రబాబు గారు సతీమణి ఏం చెప్పారంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు మేము చాలా లోలో ఉన్నాము, ఆ రోజు మా ఇంటికి వచ్చి ఆయన మాకు భరోసా కల్పించి ధైర్యం చెప్పి ఈ రోజు తిరిగి ఈ స్థానం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేశారో అది నెరవేరడానికి కూడా ఆయన దోహదం చేశారని ఆమె చెప్పింది, మనం చెప్పింది కాదు. అటు రామచంద్రారెడ్డి గారు చెప్పినా, భువనేశ్వర్ గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యతను ఎవరు తీసివేయలేరు. 164 స్థానాల్లో ఈ రోజు రావడానికి కారణం, లేకపోతే 21కి తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు కోల్పోయింది. ఈయన ఎన్ని స్థానాలు పోటీ చేస్తే అన్ని స్థానాలు గెలిచారు. అదేవిధంగా ఎవరైతే అసెంబ్లీ గేటును తాకినారో వాళ్ళందరినీ కూడా ఓడించిన పరిస్థితి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత శక్తివంతులు, చరిత్ర సృష్టించిన వ్యక్తి. ఆయన సోనియా గాంధీని ఎదిరించారు, అక్రమ కేసులను ఎదుర్కొన్నారు, అన్ని ఎదుర్కొని పార్టీని నడిపిన వ్యక్తి ఈ రోజు 11 స్థానాలకి వచ్చేసింది కాక ప్రతిపక్ష హోదా కోసం అటు అసెంబ్లీ స్పీకర్ గారి దగ్గర, అదేవిధంగా కోర్టులో కూడా పోరాడే పరిస్థితి ఎవరు తెచ్చారు అంటే అది పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, మనం చెప్తుంది కాదు. రెండోది ఏంటంటే, మీరు ఇప్పుడు అడిగారు సనాతన ధర్మానికి సంబంధించి. ఆయన తిరుపతిలో జరిగిన నేపథ్యంలో కల్తీ లడ్డు వ్యవహారంలో ఆ ముగింపు సభ అక్కడ పెట్టినప్పుడు, ఆయన దీక్ష ముగింపు సందర్భంగా తిరుపతిలో పెట్టినప్పుడు చెప్పాడు, దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నిజానికి బంగ్లాదేశ్ లో కానీ హిందువుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, లేదంటే ఇక దేశంలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆ విధంగా ఆయన ఖండిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఆయన ఎంచుకున్నారు అంటే సనాతన ధర్మం అంటే హిందూ ధర్మం, సనాతన ధర్మం అంటే ఒక మానవులందరూ కూడా కలిసికట్టుగా ఒక ధర్మాన్ని ఆచరించాలి, మంచి సమసమాజ నిర్మాణం అనేది ఆయన వెళ్తా ఉన్నారు. సో అది ఆయన ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారనేది తర్వాత విషయమైనప్పుడు కూడా ఆయన ఎంచుకున్నారు. ఎవరి మార్గం వాళ్ళు ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వమే నా మతం అన్నారు, ఆయన మానవత్వ మతాన్ని ఎంచుకున్నారు. ఈయన సనాతన ధర్మాన్ని ఎంచుకున్నారు, ఎవరిని లేదు. ఇంకోటి లక్ష్మణరావు గారు, నేను ఒక అబ్జెక్ట్ చేస్తానండి. ఏంటంటే, మనం ఉప ముఖ్యమంత్రులు 5 ఇచ్చాం, ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, అదేవిధంగా కాపులకి. జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఇచ్చినప్పుడు దాన్ని ముష్టేశారా వాళ్ళకి, ఆ కులాలకు? మీరు కాదు కదా. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నత స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అలా నిలబెట్టారు, ఆ క్యాస్ట్లు కూడా సమానత్వం తీసుకురావడం కోసం. దాన్ని ముష్టి అని ఎలా అంటాం? ఉప ముఖ్యమంత్రి అయిన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 5 ఉప ముఖ్యమంత్రులు మనం కించపరిచినట్లయిద్దా? కాదు కదా. రాఫ్రాల్ కాదు, ఖచ్చితంగా అంజద్ బాషా గారు, ఆళ్ల నాని గారు, అదేవిధంగా ఇంకెవరైతే ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి తేవాలని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో వాళ్ళని కించపరిచినట్టు అయితే అనేది నేను చెప్తాను. నేను కంప్లీట్ చేసిన తర్వాత రండి, సార్. నేను కంప్లీట్ చేసిన తర్వాత రండి. నేననేది ఏంటంటే, అలా కించపరచడం కంటే కూడా, లేదంటే మనం డిబేట్ లో మాట్లాడేటప్పుడు కూడా ఎయిడ్స్ పేషెంట్లు, కుక్కలు, సోది, వీటిని కూడా మనం ఇప్పుడు ఈ డిబేట్ వల్ల మనకి వచ్చేది ఏంటంటే, ప్రజలకి రాజకీయ నాయకులు ఎలా ఉంటారు ఏంటనేది మనం ఆ పదాలు వాడుకుంటేదని నా సూచన. ఆయన ఇష్టం, ఎలా ముందుకు వెళ్తారనేది ఆయన ఇష్టం. అది సార్ నేను చెప్పదలిసి. సందీప్ గారు. రైట్ కృష్ణవేణి గారు. సందీప్ గారు ఒక్క నిమిషం అండి, తర్వాత కృష్ణవేణి గారిని తర్వాత ఒక్క నిమిషం చెప్పండి. అంటే ఇక్కడ అనేది అంటే, మేము డిప్యూటీ సీఎం ని తక్కువ చేసి మాట్లాడని ఉద్దేశం కాదండి. ముష్టనా అంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ముష్టి తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ద్వారా మోసిద్దు నీళ్ళు తాగడానికో, చంద్రబాబు నాయుడు గారికి ఉంపుడు కత్తిగా మేము ఉండడానికి అని డైలాగ్ చెప్పింది పవన్ కళ్యాణ్ గారు, మేము కాదండి. ఆ సందర్భంలో వాడిన మాట అది. అంతేగాని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 10 మంది అంటే ఫస్ట్ దఫాలో ఒక 5 మందికి, 2 దఫాలో 5 మందికి, అంటే 10 మందికి ఉప ముఖ్యమంత్రి పదవి. అంటే అన్ని జాతులకు కూడా, ఏ జాతి తక్కువ కాదు, అన్ని జాతులు సమానము. సామాజిక న్యాయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళు గౌరవించారు. ఈ రోజున ఎందుకని పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉండాలి, నేను ఒక్కడనే ఉండాలి, నా జాతీయ ఉండాలి, ఒక కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తిని నేనే ఉండాలి ఉప ముఖ్యమంత్రి, ఇంకెవరు ఉండకూడదని ఇక్కడ మీరు కులాల్లో వేరు చేసినట్టే కదా. అంటే ఇక్కడ మైనార్టీ అవసరం లేదు, ఎస్సీ అవసరం లేదు, బీసీ అవసరం లేదు, ఇంకేదో అవసరం లేదు.
ఒక కోప సమాజ వర్గానికి 30 seconds. వ్యక్తి యా, ఓకే, ఓకే. ఓకే. మస్తాన్ గారు తీసుకొచ్చారు కదా. యా, అంటే ఓకే, సామాజిక న్యాయం చేసింది యా, ఓకే, చంద్రబాబు ఓకే. నాయుడు గారు సామాజిక న్యాయం చేశారా? రైట్ చంద్రబాబు నాయుడు గారు సామాజిక న్యాయం చేశారా? రైట్ చెప్పండి మస్తాన్ గారు, మీరు సార్ చెప్పండి. ఒక్క సెకండ్ యా ఇంకా సార్ విషయం. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి ఆలోచించాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్ష పదవిని బీసీకో ఇంకొక వ్యక్తికో ఇచ్చే అవకాశం ఉందా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమిస్తున్నారు. వినాలా? వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళిపోయే నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నియంత అని చెప్పేసి ఆయన కోటరీ మాటలు వింటారని విమర్శిస్తూ వెళ్తున్నారు. దానికి ఏం సమాధానం చెప్తారు? వెళ్ళిపోయే వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పారు అనేది ఇప్పుడు ఏంటి? ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఏ విధంగా పనిచేస్తున్నారు? అధికారం చేపట్టిన తర్వాత ఆయన కళ్ళు నెత్తికెత్తిస్తారా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలిస్తున్నారా? ఇవి చూడాలి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళు కూటమిగా ప్రజల్లోకి వెళ్లారు, కూటమిని ప్రజలు యాక్సెప్ట్ చేశారు, 164 స్థానాలు గెలిపించారు. అప్పటి వరకు 151 స్థానాలతో పరిపాలించిన పార్టీని పక్కన పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? జగన్ గారు నానా తంటాలు పడుతున్నారు పైకి తీసుకురావడానికి, ఆయన మళ్ళీ ప్రజలతో మమేకోవడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. అవన్నీ కూడా రేపు వీళ్ళు కూడా సరిగ్గా పనిచేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఆయన జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం అంటే ప్రజలు తిరస్కరించారు. మనం దాన్ని వాస్తవం అంగీకరించాలి. రైట్, మీ దగ్గరకు వస్తాను. ఇక్కడ సందీప్ గారు ఇప్పటికే టైం చాలా సేపు వెయిట్ చేశానండి. వైసీపీ నాయకులు లక్ష్మణ్ రావు గారి మాటలకి మీరు పదే అవకాశం కూడా గట్టిగా వినండి. లక్ష్మీనారాయణ గారు మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మా కృష్ణ దగ్గరికి వెళ్ళి మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళి ఒకసారి మీ దగ్గరికి వస్తాను. రైట్, కృష్ణవేణి గారు, కృష్ణవేణి గారు, మీరు 7 సిద్ధాంతాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ స్థాపించినటువంటి మీరు ఇప్పుడు ఆ 7 సిద్ధాంతాలని అసలు మీరు తాకట్టు పెట్టారు. జనసేన పార్టీ అనేది చంద్రబాబు కనుసన్నల్లోనే నడుస్తుంది అనేది ఆరోపణలు ఉన్నాయి. ఏం చెప్తారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ వైసీపీ అడ్రస్ ని గల్లంతు చేశారు. గల్లంతు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి ప్రేలాపలనే వైసీపీ నాయకులు పేలుతూ ఉంటారు. అంటే ప్రతి భాష, మనం మాట్లాడే ప్రతి అక్షరం, ప్రతి భాష కూడా భాషా సంస్కారం అనేది ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఒక పొలిటికల్ గా ఉన్నాము అంటే కనుక మన మాట ఎంత ఉందాస్థానంగా ఉంటే అంత ఉందాస్థానం పార్టీకి పెరుగుతుంది, అలాగే అభివృద్ధి కూడా పెరుగుతుంది. సంస్కారం లేనటువంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలకి స్పందించాల్సినటువంటి అవసరం లేనప్పటికీ కూడా ఖచ్చితంగా వీళ్ళకి అంటే వీళ్ళు ఎలా అంటే అండి డయేరియా, నోటితో వచ్చేటువంటి డయేరియాతో బాధపడుతుంటారు వైసీపీ నాయకులు చాలా మంది. అలాంటి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మా జనసేన పార్టీ అధినేత గురించి మీరే విన్నారు ఇప్పుడు లైవ్ లో. ఆ మాటలు పలకడానికి కూడా నాకు ఇష్టం లేదు. మా క్యాడర్ గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో అది కూడా విన్నారు, అది ప్రజలు కూడా విన్నారు. కాకపోతే ఇలాంటి వ్యక్తులకి, ఇలాంటి నోటు దొరుకుతున్నటువంటి వ్యక్తులకి వాళ్ళ పోసాని కృష్ణమురళి కావచ్చు, చాలా మంది ఆర్జీవి ఇలాంటి వాళ్ళు కానీ, శ్రీరెడ్డి వెళ్ళి ఎక్కడ దోకుందో తెలియదు, రోజారెడ్డి ఎక్కడుందో తెలియదు. అలాంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు ఎంత దుర్మార్గంగా, ఎంత దుర్భాషలాడి మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ ఎలా మాట్లాడారో ప్రజలందరూ చూశారు. ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమిని ఇవాళ ప్రజలు ఆమోదించారు. ప్రతి ఒక్క పని కూడా ఇవాళ ప్రతి పల్లె కూడా అరెస్టులు కేసుల విషయానికి వస్తే, కృష్ణ గారు, అరెస్టులు కేసుల విషయానికి వస్తే అంటే మీరు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి కదా సార్. రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్పులు చేసినటువంటి వ్యక్తులు మాత్రమే అక్కడ గుర్తించబడ్డాయి తప్ప కక్ష సాధింపు వ్యక్తులు కక్ష సాధించాలి అనేటువంటి నానడి రాజారెడ్డి రాజ్యాంగంలో ఉండేదేమో తప్ప రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్పు చేసినటువంటి వ్యక్తిని కరెక్ట్ చేయాలని మాత్రమే ఉంది తప్ప రాజారెడ్డి రాజ్యాంగంలో లాగా మనుషుల్ని లేపేయాలి, లేకపోతే మనుషుల్ని హింస పెట్టాలి, మనుషుల మీద దుర్మార్గాలు, దౌర్జన్యాలు చెయ్యాలి అనేటువంటిది రెడ్ బుక్ రాజ్యాంగంలో లేదు అండి. రెడ్ బుక్ అనేది వీళ్ళు కూడా ఒక బూచిలా చూపిస్తున్నారు తప్ప వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులను సరిదిద్దుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ డిప్యూటీ సీఎం గారి గురించి మాట్లాడారు సార్ వైసీపీ నాయకుడు. డిప్యూటీ సీఎం గతంలో ఎంతమంది ఉన్నారు, ఎవరి పేరు ఎవరికి తెలుస్తారు? రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అనే పదవికి ఎప్పుడైనా హోదా ఉందా? ఎప్పుడైనా పదవికి గౌరవం ఉందా? ఆ పదవికి వంది తెచ్చినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అంటే వైసీపీలో చూసుకొచ్చండి, చాలా మందికి చాలా పదవులు ఇచ్చారు. అంటే మైనార్టీలకి, బీసీలకి, ఎస్సీలకి అన్ని, అంటే కులానికి ఒక కార్పొరేషన్ పెట్టి
కులానికి ఒక చైర్మన్ ఇచ్చినటువంటి పరిస్థితి, విభజించి పాలించేటువంటి పరిస్థితి గతంలో వైసీపీ చేస్తే, కానీ పెత్తనం అంతా ఈ పెత్తందారుడి చేతిలో, జగన్మోహన్ రెడ్డి చేతిలో మాత్రమే పెత్తనం అంతా ఉండేది తప్ప వీళ్ళందరూ ఆట బొమ్మల్లాగా ఉండేవాళ్ళు. ఇవాళ రాజకీయ భవిష్యత్తు లేకుండా వాళ్ళు అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలన. అంటే ఒక గాడ్స్ అని చూసుకోవచ్చు, ఒక హిట్లర్ ని చూసుకోవచ్చు, ఇలాంటి ఒక కిమ్ ని చూసుకోవచ్చు. వీళ్ళందరూ మీరు కూడా జనసేన పార్టీని కుటుంబ పార్టీగా తీసుకొస్తున్నారని ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా మన నాగబాబుని ఎన్నిక చేసి ఇప్పుడు మంత్రి పదవిని కూడా చేయబోతున్నారు. అంటే దాన్ని కుటుంబ పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఏం చెప్తారు? కుటుంబ పార్టీ అని ఎలా అంటారండి? అంటే ఇప్పుడు అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ పార్టీల్లో పనిచేయట్లేదా అండి? పార్టీలో పనిచేస్తే అంటే ఇతర పార్టీల్లో వాళ్ళు పనిచేసి వాళ్ళకి పదవులు ఇచ్చుకుంటే తప్పులేదు, కానీ నాగబాబు గారు లాంటి వ్యక్తి ఎలాగ పార్టీలో పనిచేశారు, కేడర్ కోసం ఎలా నిలబడ్డారు, ఎన్ని అవమానాలు ఫేస్ చేశారు అన్న దాని గురించి కూడా ప్రజలందరికీ తెలుసు. నాగబాబు గారు నిజంగా వేరే పార్టీలో ఉంటే ఇవాళ కేంద్ర మంత్రి హోదాలో ఉండేవాళ్ళు. మా జనసేనలో ఉండడం వల్ల అది మాకు నిజంగా మా కులం కూడా మాకు దురదృష్టకరమేనండి. నాగబాబు గారు ఇంత కష్టపడి కూడా పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు కాబట్టి ఇంత లేట్ గా ఎమ్మెల్సీ వచ్చింది తప్ప నిజంగా వేరే పార్టీలో ఉంటే పిలిచి కేంద్ర మంత్రి పదవి ఇచ్చేవాళ్ళు. అంటే దురదృష్టకరమైనటువంటి భావనగానే భావిస్తాం. ఎందుకంటే మా పార్టీలో మేము ఎంత కష్టపడినా, ఎంత చేసినా సరే కానీ, ఎంత కష్టపడ్డ వాళ్ళైనా సరే కానీ వెనక్కే ఉండిపోతున్నారు తప్ప ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి చాలా వరకు ఉండట్లేదు. తిరిగి ఇక్కడ కుటుంబ పార్టీ అనో కుల పార్టీ అనో మాత్రం ముద్ర వేయడానికి మాత్రం అన్ని నోళ్లు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి సార్, ప్రజలు గమనించాలి. ఇదంతా కూడా నాగబాబు గారి లాగా ఏమైనా ఎంపీ పదవి, ఎంపీ సీట్ ని త్యాగం చేశారా ఎవరన్నా? నాగబాబు గారి పార్టీ కోసం కష్టపడ్డారా? నాగబాబు గారి లాగా కూటమి గెలుపు కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేశారా? పవన్ కళ్యాణ్ అంటే మీ పార్టీలో కరుడుగట్టిన జనసేన నాయకులు ఉన్నారు, వారిని పక్కన పెట్టి, అంటే మీ పార్టీలో జనసేనకు కరుడుగట్టిన నాయకులు ఉన్నారు, వారిని పక్కన పెట్టి ఒక నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వటం ఏంటి అని విమర్శ వస్తున్నాయి కదా. అంటే సార్ వందంటారు, కాకపోతే కష్టపడ్డ వాళ్ళకి ఇదే పవన్ కళ్యాణ్ గారు వేరే వ్యక్తి, వేరే కమ్యూనిటీ నుంచి పనిచేసేటువంటి వ్యక్తికైనా సరే కానీ పిలిచి పదవిస్తారు. కానీ ఇవాళ నాగబాబు గారికి లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే స్వయంగా ఆయన అన్న అవ్వడం వల్లే నాగబాబు గారినే కొంచెం వెనక పెట్టి ఈ రోజు పదవి, అది కూడా క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయాన్ని కొంచెం డేరింగ్ చేశారు తప్ప, లేకపోతే ఆయన పదవినే త్యాగం చేసి ప్రజల కోసం చేత బట్టలతో వచ్చి నిలబడేటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సార్. ఆయన పూర్తిగా ఇవాళ దేశం గర్వించేటువంటి నాయకుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అని ప్రతి ఒక్కరు కూడా గర్వపడుతూ ఉన్నాం. ఈ రోజు దేశం గారు సార్ ప్రపంచం చూసింది మా జనసేన పార్టీ ఏంటి, మా అధినేత ఏంటి అన్న దాని గురించి. అంటే వాళ్ళు వీళ్ళు మాట్లాడే ప్రతి మాటకి మేము సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే కష్టపడ్డ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఫలితం రావాలి. వాళ్ళకి కావలసినటువంటి ప్రతిదీ కూడా ఏ రాజకీయ పార్టీలోనే ఎందుకు పనిచేస్తారు సార్ ఎవరైనా సరే కానీ, సమాజ సేవ చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని పనిచేసుకునే ఉండొచ్చు. రాజకీయ పార్టీలో ఎందుకు పనిచేస్తారు? 12 ఏళ్లుగా పనిచేస్తున్నా, ఇవాళ 11 ఏళ్ళు పూర్తయి 12వ సంవత్సరం వస్తూ ఉంది. ఇవాళ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారను, లేకపోతే కూటమిని గెలిపించడానికి ముందుగా పనిచేశారను, ఇవాళ ఆయన కులానికి ఎక్కువ పదవులు ఇచ్చుకుంటే మేము అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉండేవాళ్ళు. అది మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేయలేదే. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసి వస్తున్న పార్టీ మీద కుల పార్టీ అని ముద్రేయడం, వీడు పురిట్లోనే చంపేయాలని చూడడం, కానీ ఇవాళ అది ఆ పరిస్థితి లేదు సార్. ప్రతి దానికి కూడా ఇవాళ రాటుదేలు ఉన్నారు. జనసేన నాయకులు కావచ్చు, వీర మహిళా నాయకురాలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాటుదేలు ఉన్నాం. కాబట్టి దేన్నన్నా ఫేస్ చేసి నిలబడేటువంటి దమ్ము సక్త జనసేనకు ఉంది. ప్రజలు కూడా అది నమ్మారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మారు. కాబట్టి ఇవాళ కూటమి ఇంత అధికారంలోకి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని కూడా నమ్మారు కాబట్టి రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టారు సార్. రైట్ మురళీకృష్ణ గారు, రైట్ లక్ష్మీనారాయణ గారు మీ దగ్గరకు వస్తారు. మురళీకృష్ణ గారు మీరు కంక్లూడ్ ఇవ్వరా సార్? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు విస్మరించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా నమ్మారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి స్టేట్లలో
100% స్ట్రైక్ రేట్ సాధించి మరి ఇలా శాసనసభలో కానివ్వండి, శాసన మండలిలో కానివ్వండి, పార్లమెంట్ లో కానివ్వండి ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి అక్రమాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు చేసి రాజకీయాలు చేయట్లేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చాలా నిబద్ధతతో నిజాయితీగా రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. అంతేగాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు నాకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని. ప్రతిపక్ష హోదా ఎవరి బాగా నీకు? రాష్ట్ర ప్రజలు వారి ప్రతిపక్ష హోదా నీకు. అది చంద్రబాబు. ఓకే మురళీకృష్ణ గారు, మీరు రైట్, మీ దగ్గర సిగ్నల్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తారు. చంద్రశేఖర్ ఏం పరిమితం అయ్యారంటే రాజమోహన్ రెడ్డి పరిపాలన నచ్చక రాష్ట్ర ప్రజలు చీకొడితేనే ఇవాళ 11 సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి. అది గమనించుకోవాలి. ఓకే రైట్, ఓకే రైట్. లక్ష్మీనారాయణ గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. సందీప్ గారు, ప్రజలు తిరస్కరించారు, ప్రజలు ఓట్లు వేయలేదు, మాకు 11 సీట్లు వచ్చాయి. సరే, కాసేపు దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. 11 సీట్లు వచ్చాయి కాబట్టి, 40% ఓట్లు వచ్చాయి కాబట్టి, ఓడిపోయిన వ్యక్తులను ఎలాగని మాట్లాడతారు కాబట్టి మనం ఒప్పుకోవాల్సిందే. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీ నాయకుడు నెక్కచ్చ మగవాడైతే ఒంటరిగా పోటీ చేయమండి. ఒంటరిగా పోటీ చేసి ఎమ్మెల్యే అవ్వండి, ఒంటరిగా పోటీ చేసి సీఎం అవ్వండి, ఒంటరిగా పోటీ చేసి ఇంకే ప్రధానమంత్రి అవ్వండి. మేము వద్దనట్లా మీ చేతకని పనులు ఎందుకు? మీ ఎవరితోనో పాలు పట్టుకొని మా అవసరం అయితే ఇంకో 15 సంవత్సరాలు మా సైన్యాన్ని అంతా మీ దగ్గర బానిసలుగా పెడతానని అండం కన్నా, మేము ఒంటరిగా పోటీ చేస్తాం. పవన్ కళ్యాణ్ స్టామినా ఇది. కానీ మీరు కూడా గతంలో బీజేపీతో స్నేహం కొనసాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా సార్. మేము ఎక్కడ కూడా బీజేపీతో ఎటువంటి పొత్తు మేము పెట్టుకోలేదు. కావాలని మీరు చూడొచ్చు. మేము ఎక్కడ కూడా బీజేపీకి ఎటువంటి సీట్లు కేటాయించలేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రాష్ట్రానికి డెవలప్మెంట్ కోసం కొన్ని సహకారాలు వాళ్ళు బిల్లులు పెట్టేటప్పుడు మనం సహకరించాం. మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం, సహకారాల కోసం జరిగినటువంటి రాజకీయ ఒప్పందాల్లో కొన్ని కారణాల చేత కానీ ఎక్కడ కూడా పొత్తు కారణాలు ఎక్కడ లేవు. పొత్తుల కోసం ఎక్కడ వెంపర్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. మేము పొత్తు పెట్టుకోవడం తప్పు అని అనట్లా, పొత్తు పెట్టుకోవడం తప్పు అని మేము అనట్లా. కానీ ఈ రోజున నువ్వు 4-5 పార్టీలతో వచ్చి పార్టీ పెట్టి నీ 12 సంవత్సరాల్లో 15 పార్టీలు మార్చి 15 పార్టీల జెండాలు మీ జెండా కూలి జన సైనికులతో మోగిపోయించిన వ్యక్తికి నువ్వంత పౌరుషంగా మాట్లాడితే, పార్టీ పెట్టి నీ 15 సంవత్సరాల్లో ఎవరికి తలకోకుండా, నమ్మని సిద్ధాంతాలకి మడం తెప్పకుండా, విలువలు విసులుతో చేసినటువంటి ఈ రాజకీయ క్రమంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఒకటే మా అజెండా, ప్రజలకి సేవ చేయడమే మా లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తే మాకంత పొగరు ఉండాలి, ఒకరుండాలి, మాకంత ధైర్యం ఉండాలి, మాకంత సాహసోపదమైన ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి మేము ఉండాలి. మీరు గమనించాలి. ఇక్కడ మేము ఒకటే చెప్తాం సార్, డైలాగులు చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ పెద్ద డైలాగులు చెప్పగలం. మేము యాక్టింగ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ యాక్టింగ్ చేయగలం. అర్థమవుతుందా? మేము అన్న డైలాగులు యాక్టింగ్ కాదండి. ఇక్కడ మీరు పెట్టిన ఈ పార్టీ పరిస్థితి అని మీరు చూసుకోండి. ఇందకలా మస్తన్ దగ్గర ఫీల్ అయ్యారు. మీరు ఫీల్ అవ్వడం కాదు సార్. జనసేన పార్టీ కార్యకర్తలు చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఒక వైఎస్ఆర్ పార్టీ అధికార ప్రతినిధిగా నాకు జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి, అనయా మా పార్టీ గురించి మా కార్యకర్తలు మేము జెండాలు పట్టుకుని మోస్తూ ఉన్నాము, మా గురించి మాట్లాడండి సార్, కుక్కల కన్నా హీనంగా మమ్మల్ని కొడుతూ ఉన్నారు, ఒక HIV పేషెంట్ కూడా విలువిస్తూ ఉన్నారు కానీ మాకు ఇవ్వట్లేదని. అంతేగాని మేము వాళ్ళు ఎక్కడ తక్కువ చేయాలనో వాళ్ళకి ఆ పాయింట్ యాప్ చేయాలని కాదండి. అది మీరు చూసుకుంటారా, మరి మీ ఇంటర్నల్ గతం మీరు చేసుకుంటారా అని. కానీ ఎక్కడ కూడా ఆ స్థాయిలో మీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులతోనే మాట్లాడారు. ఆ వీడియోలు బయటకు వచ్చి దాని ఆధారంగా నేను మాట్లాడలేదు తప్ప ఎక్కడా మీకు ఇంకో దానంగా మేము పెట్టాలనే ఉద్దేశం కాదండి మస్తన్రావు గారు. వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే అదే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారు. సార్ మమ్మల్ని ఎలాగా చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన గౌరవం కూడా మాకు ఇవ్వట్లేదు, గౌరవంగా మాకు విలేజ్ లో ఉంది సార్ అంటేనే మేము ఉన్నాం. అంతేగాని మేము ఎక్కడో మా స్వయంగా వర్డింగ్ డిబేట్ లో అంటాం. నేనే ఫీల్ కాలేదు. వర్డింగ్ డిబేట్ లో వాడటం నేను మాట్లాడి అంతే. వాళ్ళ మాటలు మా ఇస్తాం. మీరు ఎంటర్ డిబేట్ మొత్తం బయట చాలా అంటారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా అంటారు కదా. లక్ష్మీనారాయణ అయిపోయిందా? కనుకలేదు అయిపోయిందా? ఉంది
పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు జనసేన పార్టీని ఎంత నిబద్ధతతో క్రమశిక్షణతో నడుపుతా ఉన్నారు. ఈ రోజున అన్నయ్యకి ఆయన పదవిలో ఉన్నాడు, చెందిన వ్యక్తులు పదవిలో ఉన్నారు. మీరు ఎంతమంది ఎస్టీలకు పదవులు ఇచ్చారు చెప్పండి. లక్ష్మీనారాయణ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారి పెద్ద నాయకులని మనకు టైం లేదు. లక్ష్మీనారాయణ గారు మనకు సమయం చాలా తక్కువ ఉంది. లక్ష్మీనారాయణ చివరిగా మీ పలానా సమస్య చెప్తే ఆ సమస్య తీరుతుంది, సమస్యకి వీళ్ళు పరిష్కారం చూపించగలరు. ఈ రోజు గ్రౌండ్ లెవెల్ లో ఎంతో క్యాడర్ ని సమన్వయపరుచుకుంటూ లక్ష్మీనారాయణ మనకు సమయం చాలా తక్కువ ఉంది. లక్ష్మీనారాయణ మీ కార్యకర్తలకి సరైన భరోసా ఇవ్వండి, కార్యకర్తలకు మేము ఉన్నామని భరోసా ఇప్పొచ్చండి. మా కార్యకర్తలకి ఖచ్చితంగా భరోసా ఇస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారి కృష్ణవేణి గారు మీరు ఒకటే నిమిషంలో కంక్లూడ్ ఇవ్వరా? నాయకులకి కార్యకర్తలకి లక్ష్మీనారాయణ మన సమయం తక్కువ ఉంది. లక్ష్మీనారాయణ ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కలిసింది, ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రజా సంస్థల గురించి చెప్పింది ఆవిడ చెప్పమానండి. రైట్ కృష్ణవేణి గారు మస్తాన్ గారు మీరు కంక్లూడ్ ఎవరు చివరిగా ఒకటే నిమిషం కంక్లూడ్ వైసీపీ గత 5 సంవత్సరాల పరిపాలనలో మురళి గారు లక్ష్మీనారాయణ గారు కృష్ణవేణి గారు రైట్ మనకు సమయం లేదు. రైట్ చివరిగా మస్తానా గారు ఒక్కటి కంక్లూడ్ ఇవ్వరా? సార్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేశారు. సో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయలక్ష్మి గారు కూడా పోటీ చేసిన పరిస్థితి. కుటుంబంలో 2 పదవులు అనేది మన రాష్ట్రంలో ఏమి కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మన మంత్రిగా లోకేష్ గారు ఉన్నారు, అదేమి పెద్ద ఇది కాదు. ఇంకోటి అంటే పొత్తుల విషయాల్లో రాజశేఖర రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు అయినప్పుడు కూడా ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు పొత్తులతోనే వెళ్ళిన పరిస్థితి. పొత్తులు అనేవి ఆయా రాజకీయ పార్టీల వ్యక్తిగత అంశాలు. వాళ్ళ పార్టీ ఆ విధంగా నడుస్తుంది. నిక్కచ్చిగా ఉండాలంటే ఇప్పుడు అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిక్కచ్చిగా లేనట్ట ఇతర పార్టీలతో వెళ్ళారంటే. సో అసలు మనకి 2004 నుంచి మన్మోహన్ సింగ్ గారికి యూపీఏ సంకేతమే, అదే విధంగా ఇప్పుడు ఎన్డీఏ నడుస్తుంది జాతీయ. జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఎవరితో నేననేది ఏంటంటే రాజకీయం చేయాలి. రాజశేఖర రెడ్డితో రాజకీయం చేస్తూ ఉన్నారా జనసేన? రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారా టీడీపీ? కాదండి. లక్ష్మీనారాయణ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారితో మాట్లాడండి. రాజశేఖర రెడ్డి గారు చేయలేదా? చెప్తా కూటమిని ఏర్పాటు చేయలేదా? నరేంద్ర మోదీ గారు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయలేదా? ఈ మాట్లాడండి. రైట్ థ్యాంక్ యూ మస్తాన్ గారు, థ్యాంక్ యూ.